ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత మొదటిసారి అఖిలపక్ష భేటీ కానున్నది. మరి కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనున్నది. హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సైతం సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు భారత్ ఎందుకు ప్రతీకార దాడులు చేయాల్సి వచ్చింది, భవిష్యత్ సన్నాహాలపై కేంద్రం వివరాలను తెలవనుంది. ఇక ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత మొదటిసారి అఖిలపక్ష భేటీ కానున్నది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత మొదటిసారిగా అఖిలపక్ష భేటీ ఈ రోజు జరగనున్నది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పడనుంది. ఆల్ పార్టీకి ఎల్ఓపి రాహుల్ గాంధీతో పాటు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుగా ఉన్నారు. ఈ సమావేశంలో నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట చేసిన పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై చేసిన దాడికి సంబంధించి అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. ఈ సమావేశంలో తీసుకున్న చర్యలు, ఈ సమావేశంలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలకు సంబంధించిన ఆపరేషన్ పై పూర్తి వివరాలను కూడా అఖిలపక్షం ముందుంచనుంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ లో అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎలా ముందుకెళ్లారు అనే అన్ని అంశాలను కూడా ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఈ ఏదైతే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడిని అఖిలపక్షం ముందుంచనుంది. అంతేకాకుండా భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశం ముందు రక్షణ శాఖ మంత్రి ఉంచనున్నారు. ఇప్పటికే పుల్వామా, ఊరి ఏదైతే అటు ఎల్ఓసి చుట్టూ ఎల్ఓసి సరిహద్దుల్లో పాక్ ఇప్పటికీ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఏదైతే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న భారత సివిలియన్స్ పై దాడులకు దిగబడుతుంది. చాలా మంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 10ల సంఖ్యలో అక్కడ సివిలియన్స్ మరణించినట్లు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటు పాకిస్తాన్ ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే ఎలా ముందుకెళ్లాలి, అన్ని అంశాలపైన కూడా కులంకుశంగా అఖిలపక్షం ముందు చర్చించనుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తీసుకోవాల్సిన అంటే ఏదైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయో వారన్నింటిపైన కూడా అఖిలపక్ష సమావేశం ముందుంచనుంది. ఇప్పటికే ఏదైతే ఆపరేషన్ సింధూర్ సంబంధించి విజయవంతమైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత్ ను అభినందించాయి. ఆర్మీ ఉన్నతాధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభినందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి భేటీ అయి అఖిలపక్ష సమావేశానికి పూర్తి వివరాలను కూడా వెల్లడించనుంది. ప్రధానంగా ఇవాళ పూంచ్ సెక్టార్, ఊరి ఈ తదితర ప్రాంతాల్లో ఎల్ఓసి సరిహద్దుల్లో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన భద్రతా వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, అక్కడ తీసుకోవాల్సిన ఏదైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన కూడా అఖిలపక్ష సమావేశానికి వివరించింది. ఇప్పటికే నిన్న సివిల్ మాక్ డ్రిల్ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి సివిల్ మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. ఒకవేళ భారత్ ఇదే విధంగా ముందుకెళ్తే ఎలా వివరించాలి, గతంలో అనుభవాలతో పాటు పార్టీల నిర్ణయాలను కూడా ఈ సమావేశంలో సూచనలు, సలహాలను కూడా ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అందుకు అనుగుణంగానే అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. నిన్న ఆపరేషన్ సింధూర్ జరిగిన ఆ దాడికి సంబంధించి కూడా ప్రధానంగా అఖిలపక్ష పార్టీ సమావేశం ముందు ఉంచనున్నారు. ఈ దాడికి ముందు కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది, మీ అంత మద్దతు కావాలని చెప్పేసి కూడా నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా అని చెప్పింది. వాళ్ళ మరొకసారి కూడా ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అఖిలపక్ష సమావేశం ఆల్ పార్టీ కూడా ఇవాళ చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎల్ఓపి లీడర్ అంటే రాహుల్ గాంధీ ప్రధానంగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పుడు కిరణ్ రిజిజు కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కూడా హాజరయ్యారు. అంటే భవిష్యత్తు కార్యాచరణ కూడా ఇందులో ఉన్నది. ఇప్పటికే బార్డర్ స్టేట్స్ ను హైలైట్ చేశారు. బార్డర్ లో ఉన్న ముఖ్యమంత్రులతో పాటు డీజీపీలు, సిఎస్లతో నిన్న హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో కీలక అంశాలను కూడా చర్చించారు. అన్ని రాష్ట్రాల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా వాళ్ళ ఏదైతే శ్రీనగర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్, లేవంటి నగరాలు ఈ విమానాశ్రయాలను పూర్తిగా కేంద్ర బలగాల ఆధీనంలోకి తీసుకున్నారు. కేంద్ర బలగాలు
పర్యవేక్షణలో ఉన్నాయి. అక్కడికి ఇప్పటికే విమానాలన్నీ కూడా రద్దయినాయి. ఒకవేళ ఇదే విధంగా ఉంటే ఏ విధంగా వెళ్ళాలి, భద్రతా దళాలకు సంబంధించి కావచ్చు, ఇటు పాక్ ఉగ్రవాదాన్ని అంచవేయడం కావచ్చు, పాక్ కవింపు చర్యలు ఏ విధంగా వెళ్లాల్సిన అవసరం ఉందని అనిపేట కూడా చెప్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన ఎగుమతులు దిగుమతుల విషయంలో కూడా ఖచ్చితంగా చెప్పింది భారత్. ఎగుమతులు దిగుమతులు చేయాల్సిందని చెప్పింది. అకారి బాట క్లోజ్ చేసింది. ఏదైతే సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. దౌత్యపరమైన నిర్ణయాలను కూడా తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలి, పాక్ తో ఎలా వ్యవహరించాలి, పాక్ సంబంధించిన ఉగ్రవాదాన్ని అతం చేయడం కోసం ఎలా కార్యాచరణ రూపొందించాలి, అన్ని అంశాలపైన కూడా అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నిర్ణయాలను చర్చించి వారి సలహాలు సూచనలు తీసుకున్నది. ఇందుకు అనుగుణంగానే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుంది. ఆ దిశగానే వెనువెంటనే ఇవాళ అఖిలపక్ష సమావేశం మరో పక్క జరుగుతుంటే ఇప్పటికే జాతీయ భద్రతా వ్యవహార సలహాదారు అజిత్ డోవల్ సైతం ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. అజిత్ డోవల్ సైతం తర్వాత ఎలా ముందుకెళ్తుంది, మళ్ళీ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందని చెప్పేసి కూడా సమాచారం వస్తుంది కనుక ఖచ్చితంగా ఇంకా సర్జికల్ స్ట్రైక్ అలాంటివి ఇంకేమైనా చేస్తారో. ఇప్పటికే ఉగ్రవాదులకు సంబంధించి 9 స్థావరాలపైన దాడులు చేశారు. కానీ అందులో ప్రధానంగా ఎవరైతే ఉంటారో వారంతా కూడా అంటే ఉగ్రవాద సమస్యల స్థితికి సంబంధించి కూడా తప్పించుకున్న నేపథ్యంలో వారిని మట్టుపెట్టేందుకు ఎలా కార్యాచరణ ప్రకటించాలి, ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ లో భద్రతాపరమైన వ్యవహారాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, అక్కడ ఉన్న పౌరులకు రక్షణ ఏ విధంగా కల్పించాలి, వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలపైన కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లెవిల్.